ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేను ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న మోనాలిసా బీడ్స్ హారం సెట్ మేకింగ్ ప్రాసెస్ ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ లైట్ పింక్ కలర్ మోనాలిసా బీడ్స్ అయితే తీసుకున్నాను. 0.2 mm గోల్డ్ బీడ్స్, 4 mm గోల్డ్ బీడ్స్, నైలాన్ థ్రెడ్, బీడింగ్ నీడిల్, ఇది మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్ లో అయినా దొరుకుతుంది, చైన్ బ్యాక్ సైడ్ అటాచ్ చేయడానికి హుక్స్, జంప్ రింగ్స్ అండ్ ఫైనలీ లాకెట్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్. లాకెట్ మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. మిడిల్ లోని లైట్ పింక్ కలర్ స్టోన్ వచ్చింది. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే, మిడిల్ లోని లైట్ పింక్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. ఈ కింద డ్రాప్స్ అవి కూడా సేమ్ ఇంకా నేను వైట్ కలర్ లోనే వదిలేసాను. ఫస్ట్ అయితే మోనాలిసా బీడ్స్ అటాచ్ చేద్దాం అని అనుకున్నాను, కానీ వైట్ కొంచెం బాగుంది డీసెంట్ గా అని చెప్పేసి ఇంకా అవే వదిలేసాను. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ జంప్ రింగ్ తీసుకొని నైలాన్ థ్రెడ్ మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ తీసుకొని జంప్ రింగ్ కి నైలాన్ థ్రెడ్ ని అటాచ్ చేసేయండి. థ్రెడ్ లెంత్ ఎలాగో మాకు తెలియదు అని అనుకుంటే 30 inches తీసుకోండి. సో దట్ మనకి మరీ షార్ట్ కాదు, అలాగే మరీ లాంగ్ కాదు, మీడియం లెంత్ అయితే వస్తుంది. హారం సెట్ కి నేను 2 lines తీసుకున్నాను కదా, అంటే ఈచ్ లైన్ లోని నేను 2 layers ఆఫ్ థ్రెడ్ అయితే యూస్ చేశాను, ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉండడం కోసం. జంప్ రింగ్ కి వీడియోలో చూపించాను కదా, అలా 2 layers థ్రెడ్ కూడా టైట్ గా ముడేసేసాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గోల్డ్ బాల్స్ అయితే ఎక్కిస్తున్నాను. ఒక 3 balls ఫస్ట్ ఎక్కించేస్తున్నాను. అంటే 2 lines కి కలిపి, 2 సెపరేట్ గా కాకుండా రెండిటికి కలిపి 3 balls ఎక్కించాను. ఇవి జంప్ రింగ్ దగ్గర టైట్ గా ఉండేలాగా చూసుకొని ఏ లైన్ కా లైన్ ఇక్కడ నుంచి సెపరేట్ చేసేయండి. ఒక్కొక్క లైన్ లోని నేను 2 layers ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో మనకి బీడ్స్ ఎక్కించేటప్పుడు ఎండింగ్ లోని కొంచెం క్లమ్జీగా అవ్వకుండా ఉండడం కోసం 2 edges లోని కూడా ఇలా గమ్ పెట్టేసి గట్టిగా స్టిక్ చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి బీడ్స్ ఎక్కించడం అది ఈజీ అయిపోతుంది. మోనాలిసా బీడ్స్ కి హోల్స్ చాలా చిన్నగా ఉంటాయి, సో అందుకోసమే నేను బీడింగ్ నీడిల్ అయితే యూస్ చేశాను. ఫస్ట్ ఒక సైడ్ థ్రెడ్ లోకి అయితే నీడిల్ ఎక్కించేసుకొని ఒక మోనాలిసా బీడ్, ఆ తర్వాత గోల్డ్ కలర్ బీడ్, మళ్ళీ మోనాలిసా బీడ్, గోల్డ్ కలర్ బీడ్, ఇంక ఇలాగే చైన్ ఎండింగ్ వరకు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. లాకెట్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని అంటే, మనం థ్రెడ్ లెంత్ తీసుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 30 inches తీసుకున్నాం అనుకోండి. సో ఒక 15 inches వరకు మనం బీడ్స్ ఎక్కించేసుకొని మళ్ళీ అక్కడ 2 lines లోని కూడా గోల్డ్ బీడ్స్ ఎక్కించి అప్పుడు లాకెట్ పెట్టండి. మళ్ళీ లాకెట్ పెట్టిన తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ ఎక్కించి ఆ తర్వాత మోనాలిసా బీడ్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. వీడియోలో అదంతా కూడా ఉంది, సో స్కిప్ చేయకుండా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా 2 lines లోకి బీడ్స్ ఎక్కించేసుకున్న తర్వాత ఎక్కడైతే మీకు చైన్ సెంటర్ పాయింట్ అనిపిస్తుందో అక్కడ 2 గోల్డ్ బీడ్స్ అయితే 2 lines లోకి ఎక్కించుకోండి. ఆ తర్వాత మళ్ళీ 2 lines కి కలిపి ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా 2 lines లోకి కలిపి ఒక గోల్డ్ బీడ్ అయితే ఎక్కించండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, గోల్డ్ బీడ్స్ నేను 4 mm సైజ్ తీసుకున్నానని చెప్పాను కదా, మీరు 6 mm సైజ్ తీసుకోండి. నేను తీసుకున్న లాకెట్ కి హుక్ పెద్దది ఉండడం వల్ల 4 mm బాల్స్ అవడం వల్ల అవి హుక్ లోపలికి వెళ్ళిపోయి కొంచెం లూజ్ గా అనిపించింది నాకు. అదే 6 mm అయితే ఒకే దగ్గర స్టిఫ్ గా ఉంటుంది. సో మీరు ట్రై చేస్తే మాత్రం 6 mm బీడ్స్ తో ట్రై చేయండి. లేకపోతే నేను 2 threads లోకి కలిపి ఒక గోల్డ్ బాల్ అయితే ఎక్కించాను కదా, సో అది స్కిప్ చేసేయండి. మీరు 2 lines లోకి సెపరేట్ గోల్డ్ బాల్స్ ఎక్కించారు కదా, అక్కడతో వదిలేయండి. అలా కూడా లుక్ బానే ఉంటుంది. ఇలా లాకెట్ అయితే సెంటర్ లో ప్లేస్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ లో ఎలాగైతే బీడ్స్ ఎక్కించానో ఇంకా అలాగే ఒక మోనాలిసా బీడ్, ఒక గోల్డ్ బీడ్ అలా ఎక్కించేసుకున్నాను. ఇంకా లాస్ట్ లోని మళ్ళీ ఒక 3 గోల్డ్ బాల్స్ అయితే ఎక్కించేసి దీన్ని జంప్ రింగ్ తో అయితే ముడేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ మిగిలిపోయిందో అది కట్ చేసేసుకోవచ్చు మనం. కాబట్టి ఎగ్జాక్ట్ గా 30 inches తీసుకోవాలని ఏమీ లేదు, మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. లాస్ట్ లో ఎలాగైనా మనం కట్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఫైనల్ గా ఇంకా చైన్ కి 2 వైపులా హుక్స్ అటాచ్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ మోనాలిసా బీడ్స్ హారం సెట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. మీకు ఈ సెట్ ఎలా అనిపించిందో ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్స్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.